మకర రాశి వారికి అక్టోబర్ 12వ తేదీ ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే తెల్లారితే మీ ఇంట్లో జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. రేపటి రోజున మీరు ఏదైతే అంటే ఏ పనిని తలపెట్టినా కూడా ఆ పనులన్నీ కూడా చక్కగా విజయవంతమవుతాయండి. మీరు సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త కూడా తప్పకుండా వినబోతున్నారనమాట. విజయాలు మీ సొంతం అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరింత ఎక్కువగా ఆనందపరిచేలా రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో శుభవార్తలు అందబోతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క రేపటి రోజున ఏంటంటే కనుక ఎక్కువగా కలిసి రాదండి. కొన్ని విషయాల్లో మాత్రం భయపడకండి. ఎన్నో సమస్యలు ఇబ్బందులు వేధిస్తున్నట్లయితే కనుక మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు ఏంటనేది ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే పూర్తిగా చూడండి అని పదే చెప్తున్నాను. మీకు రేపటి రోజున ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. మానసికమైనటువంటి తీవ్ర ఒత్తిడికి ఎక్కువగా రేపటి రోజున మీరు గురవుతారనమాట. అశాంతిని అనుభవిస్తూ ఉంటారండి. ఇప్పటికే చాలా ఎక్కువగా అధికమైనటువంటి ఒత్తిడికి గురి అవుతూ సమస్య తర్వాత సమస్యను ఎదుర్కోలేక చాలా కాలం నుండి కష్టాలను మీరు అనుభవించలేక బాధపడుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. ఒకటి అనుకుంటే భగవంతుడు ఇంకొకటి అన్నట్లుగా మీరు అనుకున్నవన్నీ ప్రతి కూడా వెనకంజలో పడివేస్తూ ఉంటారనమాట భగవంతుడు. కాలం కలిసి రాకుండా ఎక్కువగా మిమ్మల్ని ఇరకాటంలో పెట్టేటువంటి రోజులే మీకు ఇప్పటివరకు ఎదురయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కనుక కుదిరితే ఒకసారి మీ ఇంట్లో ఒక పర్యాయం ఏదో ఒక రోజు శని గ్రహ శాంతి హోమం జరిపించుకోవడం చాలా మంచిది. అలాగే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీకు ఎదురవుతూ ఉంటే కనుక మీరు తప్పకుండా ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చండి. ఉదయాన్నే చక్కగా స్నానం చేసి ఆచరించి మీరు ఏమి తినకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ హనుమంతుల వారి యొక్క ఆలయానికి కానీ వెళ్ళి సందర్శించి అక్కడ ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన అంటే నవగ్రహాలను దర్శించుకొని 21 సార్లు ప్రదక్షిణ చేసి చాలా మంచి జరుగుతుందన్నమాట. మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయం ఉంటుందో ఆ సమయం ముఖ్యంగా మిమ్మల్ని ఎక్కువగా ఎవరైతే బాధకు గురి చేసేటువంటి సంఘటనలు పెద్ద ఇబ్బందులు కలిగే చోట చిన్నపాటి ఇబ్బందులు కూడా మీరు బయటపడేటువంటి సునాయాసనంగా మిమ్మల్ని ఆ యొక్క గ్రహాల యొక్క బలం అనేది మిమ్మల్ని బాగా కాపాడుతుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరైతే నవగ్రహ ఆరాధన చేసుకోండి. ఇక అలాగే ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పుకోవచ్చు రేపటి రోజున. అలాగే అనవసరమైనటువంటి శత్రువుల యొక్క మీకు ఇబ్బందులు పెరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు దూరం పెట్టండి. శత్రు భయం నుండి మీరు బయటపడడానికి హనుమాన్ చాలీసా పఠించుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. శత్రువుల వలన మానసికమైనటువంటి చికాకుల వలన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు రేపటి రోజున. కాబట్టి కొంచెం ఎక్కువగా మీకు కష్టకాలంగా రేపటి రోజున గడుస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువ కాదండి, కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కాబట్టి వైవాహిక జీవితంలో కూడా అనుకూలత ఉండదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపటి రోజున కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరమే ఉంది. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం కూడా మందగమనంగా ఆందోళన కలిగి ఉంటుందండి. అంటే ఏదైనా కానీ మీకున్నటువంటి ఆహారపు అలవాట్లు కానీ కొంచెం మార్చుకోండి. వ్యసనాల పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంకా ధనాదాయం అయితే రేపటి రోజున మీకు సామాన్యంగా ఉందండి. అది ఏ విధంగా అంటే మీరు చేసే పని చోట ఏదైనా మీరైతే పని లేదంటే వృత్తిపరంగా వ్యాపారపరంగా ఇలా దేనికైనా కానీ ధనాదాయం అయితే సామాన్యంగా ఉంది. ఈ యొక్క కుటుంబ వ్యవహారాలకు చికాకులు అయితే కనిపిస్తున్నాయండి. కుటుంబ సభ్యులు మీ యొక్క సలహాలు అయితే పాటించరనమాట. అలాగే నూతన గృహ నిర్మాణ విషయాల్లో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కూడా పరిష్కారం అవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా మీకు లభిస్తాయన్నమాట. ఇందులో ఏమాత్రం కూడా కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. ఎవరైతే నూతనంగా ఉద్యోగ అవకాశాలు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఉద్యోగం రావాలని చెప్పి చాలా రోజుల నుండి నూతనంగా ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ వారికైతే చక్కగా రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు అయితే మిమ్మల్ని తలుపు తడుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మీరు రేపటి రోజున స్థిరచిత్తంతో పనిచేస్తారు. మీరు చేసేటువంటి పనిని ఇంకాస్త ఎక్కువగా ఉత్సాహంతో చేయడం వల్ల మంచి కీర్తి అనేది మీకు లభిస్తుందండి. అలాగే మీ చుట్టూ ఉన్న వారి ద్వారా మంచి పేరు ప్రతిష్టలు మీకు కలుగుతాయన్నమాట.
అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. రేపటి రోజున అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇంకా రేపటి రోజున కొంతమంది మిమ్మల్ని విమర్శలు చేయడానికి అంటే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా స్టెప్ తీసుకోండి. శుభకార్య సంబంధ విషయాల్లో కొంతమంది వ్యక్తులను నూతన వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఖర్చుపై కూడా కొంచెం నియంత్రణ అవసరం. ఖర్చును అధికంగా పెట్టకండి, కొంచెం జాగ్రత్తగా పాటించండి. అలాగే వ్యాపార వర్గం వారు ఆకస్మికమైనటువంటి ధనలాభాలను కూడా రేపటి రోజున ఎక్కువగా పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీకు ఉద్యోగ జీవనంలో కూడా స్థాన చలన ప్రయత్నాలు కూడా మీకు విజయవంతం అవుతాయండి. లక్ష్యాలను చక్కగా పూర్తి చేస్తారు. అలాగే సంతానానికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు కూడా వింటారు. స్త్రీలకు భోగభాగ్యాలు ఉన్నాయండి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటే ఏ పని చేస్తే ఆ పనిలో మీకు మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోదర వర్గం వలన మీకు కొంత లాభం కూడా కనిపిస్తుందన్నమాట. అలాగే కళాత్మక విషయాల్లో కూడా మంచి లాభాలు అయితే ఎదుర్కొంటారు. ఇంకా బంధు వివాదాలు నూతన పరిచయాల వలన కొంచెం మీకు నష్టం కూడా ఎదురవుతుంది. కాబట్టి కొంతమంది నూతన వ్యక్తుల యొక్క పరిచయాలకు కొంచెం దూరంగా ఉండండి. ఒకవేళ పరిచయం ఏర్పడినప్పటికీ ఏంటంటే మీకు సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలను కానీ, లేదంటే మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలను కానీ, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలను కూడా ఏది కూడా ఆ యొక్క నూతన పరిచయస్తులకు ఎవరికి కూడా ఏ విషయాన్ని కూడా చెప్పుకోకుండా కొంచెం గోప్యంగా ఉంచుకోండి. అయితే అలాగే పితృవర్గీయులతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్త కూడా పాటించడం అవసరం అన్నమాట. మీ యొక్క వ్యక్తిగత జీవనంలో నిరాశకు గురి చేసేటువంటి సంఘటనలు రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయి కాబట్టి అలాగే రేపటి రోజున కొంచెం ధైర్యంగా కూడా ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే హనుమాన్ చాలీసా తప్పకుండా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకొని హనుమాన్ చాలీసా పఠించడం చాలా ముఖ్యం. భవిష్యత్తు గురించి చేసేటువంటి ఆలోచనలన్నీ కూడా రేపటి రోజున మీకు విజయవంతం అయ్యేలాగా కూడా ఒక మంచి దారి అయితే కనిపిస్తుందండి. భగవంతుని యొక్క అనుగ్రహంతో మంచి దారిని మీరు ఎంచుకుంటారండి. అలాగే పనులు ఏమాత్రం కూడా వాయిదా అయితే వేయకండి. రేపటి రోజున మీరు చేసేటువంటి పనులను రేపటి రోజునే పూర్తి చేసేయండి. కానీ వాయిదా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయకండి. స్థిరాస్తి వ్యవహారాలకు మీకు అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు విజయవంతం అవుతాయండి. ఉద్యోగ జీవనం కోసం సామాన్యంగా కొనసాగుతుంది. సరైనటువంటి ప్రణాళికల ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారనమాట. అలాగే రేపటి రోజున తప్పకుండా మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా సంతోషంగా మీ జీవితాన్ని గడపడానికి ఎన్నో రకాలైనటువంటి అంటే కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు కావచ్చు, ఇంకా వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ మీరు ఎన్నో రోజుల నుంచి ఇంట్లో అంటే మాట్లాడుకుంటూ ఉంటారు కదా, మేము ఇంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాము, మాకు సహకరిస్తారా మా వ్యాపారానికి అని ఇంట్లో ఒప్పించడానికి చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ అతిపెద్ద శుభవార్త, అతిపెద్ద కోరిక అనేది మీకు రేపటి రోజున తప్పకుండా జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అన్ని విధాలుగా మీకు రేపటి రోజున ఒక ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సంఘటనలు మీ జీవితంలో ఎన్నో జరగబోతున్నాయండి. మీ యొక్క పాపపు పుణ్య విచక్షణ అనేది కూడా మీకు మంచి మనస్కులు కాబట్టి ఏదైనా కానీ మీరు 1-2 సార్లు ఆలోచించి ఎవరి పట్ల సరే పాపపుణ్యంగా అనుకుంటూ ఉంటారు కాబట్టి పోనీలేండి పాపం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మీ నుండి ఎవరు కూడా ఎక్కువగా మీరు మంచిగా వెళ్తున్నప్పుడు ఎదుటి వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని దెబ్బతీసే విధంగా చూస్తూ ఉంటారు కాబట్టి మీ యొక్క పాపపు పుణ్య విచక్షణ అనేది కొంతమంది వ్యక్తులకు అవసరం. కొంతమంది వ్యక్తులకు అది కేవలం వాడుకోవాలని మాత్రమే ప్రయత్నిస్తారు కాబట్టి కొంతమంది వ్యక్తులకు అనవసరంగా జాలి చూపించి నిందారోపణలు మోపుకోకండి. ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి అంటే మకర రాశి వారికి ఆర్థికంగా కొంత మీకు ఉపశమనం అనేది కలిగిస్తుంది. అంతేకాకుండా కొత్త పనులు అన్నీ కూడా మీకు ఎంచుకున్నట్లయితే కనుక పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలను పెంచుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. కొత్త ఆలోచనలను కలిగి ఉంటారండి. నూతన ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని మరింత ఉత్సాహంతో ముంచెత్తుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా నవగ్రహ ఆరాధన తప్పకుండా చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి అలాగే మీకు అనుకూలంగా ఉంది కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా కానీ లేదంటే హనుమంతుల వారి యొక్క దర్శనాన్ని కానీ చేసుకోండి. అలాగే సూర్య భగవానుడి కూడా రేపటి రోజున ప్రార్థించండి. పుణ్యక్షేత్రాలను రేపటి రోజున సందర్శించడానికి మొగ్గు చూపుతారు. పట్టుదలతో పరిష్కార సాఫల్యత కూడా మరింత ఎక్కువగా మీలో ఏర్పడుతుంది.
అలాగే పై అధికారుల యొక్క సహకారం మీకు తప్పకుండా లభిస్తుంది. ఆశించినటువంటి ధనాదాయం మీకు బాగా లభిస్తుంది. విందు వినోదాలను ఏర్పాటు చేస్తారు. బంధువర్గంతో కూడా చక్కగా శుభకార్య ప్రయత్నాలలో కూడా పాల్గొంటారు. చూశారు కదండి, మకర రాశి వారికి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఎలా ఉందో. మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.